హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈరోజు మనం ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే జీకే క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ 7 సిస్టర్ స్టేట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా? నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న స్టేట్స్లలో 7 సిస్టర్ స్టేట్లో ఉన్న మెంబర్ కాని స్టేట్ ఏదో అడుగుతున్నారో చూద్దాం. అది 7 సిస్టర్స్ ఏంటో చూద్దాం. సెవెన్ సిస్టర్స్: అస్సాం, త్రిపుర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. ఈ 7 నార్త్ ఇండియన్ స్టేట్స్ని మనము 7 సిస్టర్స్ అంటాం. అస్సాం, త్రిపుర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. ఇప్పుడు ఈ స్టేట్స్లో మెంబర్ కాని స్టేట్ ఏదో చూద్దాం. త్రిపుర ఈస్ ఎ మెంబర్ ఆఫ్ 7 సిస్టర్స్. మేఘాలయ ఆల్సో ఎ మెంబర్ ఆఫ్ 7 సిస్టర్స్. మిజోరాం is also a member of 7 sisters. So except Sikkim is, these are all belongs to 7 sisters. So Sikkim is our right option. Sikkim is the only organic state in India. మనకు ప్రాపర్గా ట్రాన్స్పోర్టేషన్ లేని స్టేట్ ఏదైనా ఉందంటే మనకి సిక్కిం మాత్రమే. సిక్కింలో రీసెంట్గా బిల్డ్ చేస్తున్న రైల్వే స్టేషన్ యొక్క నేమ్ వచ్చేసి ర్యాంగ్పో రైల్వే స్టేషన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ యూనిట్స్ ఈస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్? అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మెజర్ చేయడానికి ఏ ఒక్క యూనిట్స్ వాడతాం? లక్స్, మోల్, టెస్లా, జోల్. వీటిలో వేసేది మనకి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్కి యూనిట్గా వాడతాం. రైట్ ఆప్షన్ ఈస్ మోల్. మోల్ వచ్చేసి మనకి యూజ్ చేస్తాం. 1 mole ఈక్వల్ టు 6.022 ఇంటూ 10⁻23 యూనిట్స్. ఇది మనకి 1 mole యొక్క వాల్యూ. లక్స్ ఈస్ ఏ యూనిట్ ఆఫ్ ఇల్యూమినెంట్. టెస్లా ఈస్ ఏ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. Joule is the unit of work and energy. Next question, in which state is the Kudankulam nuclear power station located? మనకి ఏ స్టేట్లో కుడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్ లొకేట్ అయిందో అడుగుతున్నారు. కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్. సో రైట్ ఆప్షన్ ఈస్ తమిళనాడు. తమిళనాడులో మనకి కుడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్ లొకేట్ అయింది. మనకి ఇండియా మొత్తంలో 7 మేజర్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. తారాపూర్ పవర్ స్టేషన్, మహారాష్ట్ర. రావత్బట్ రాజస్థాన్.
నరోరా, ఉత్తరప్రదేశ్. కైగా, కర్ణాటక. కాల్పక్కం, తమిళనాడు. కాక్రపార, గుజరాత్. 7th one కుడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్. తమిళనాడు. These are the 7 major nuclear power stations in India. Tarapur nuclear power station, Maharashtra. Rawatbad nuclear power station, Rajasthan. Narora nuclear power station, Uttar Pradesh. Kaigang nuclear power station, Karnataka. Kalpakkam nuclear power station, Tamil Nadu. Kakrapara nuclear power station, Gujarat. Kudankulam nuclear power station, Tamil Nadu. మన ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఏది అంటే తారాపూర్ న్యూక్లియర్ పవర్ స్టేషన్, మహారాష్ట్ర. మనకి ఎక్కువ మెగావాట్ల ఎనర్జీని మాత్రం ఎక్కడి నుంచి ఏ న్యూక్లియర్ పవర్ నుంచి వస్తుందంటే మాత్రం కుడంకులం, తమిళనాడు. ఎక్కువ మనకి మెగావాట్ల ఎనర్జీ ఇక్కడి నుంచి మనకి రిలీజ్ అవుతుంది. ఈ కుడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ రష్యాతో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. in the year 2013. Next question. In which year did ISRO launch the Mars Orbiter mission? ఏ సంవత్సరంలో మనకి ఇస్రో మార్స్ ఆర్బిటర్ మిషన్ని లాంచ్ చేసింది? 2012, 2013, 2014, 2015. ఏ ఇయర్ అంటే మనకి 2013 మార్స్ ఆర్బిటర్ మిషన్. is also called as Mangalyaan mission. ఈ మార్స్ ఆర్బిటర్ ఒక మిషన్ని మనకి యూజ్ చేసిన వెహికల్ ఏది అంటే PSLV C-25XL. ఈ వెహికల్ ద్వారా మనకి ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ని మనకి లాంచ్ చేశారు. ఎక్కడి నుంచి అంటే మనకి శ్రీహరికోట, సతీష్ ధావన్ న్యూక్లియర్ స్పేస్, ఆంధ్రప్రదేశ్. ఇక్కడి నుంచి మనకి ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. Which are the following is a multi-barrel rocket system developed by DRDO? DRDO ద్వారా డెవలప్ అయిన మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ ఏదో అడుగుతున్నారు. త్రిశూల్, ధనుష్, పినాక, పృథ్వీ. సో మనకి రైట్ ఆప్షన్ ఏది అంటే పినాక. ఇది వచ్చేసి మనకి మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్. దీన్ని ఎందుకు మల్టీ బ్యారల్ అంటే ఈ పినాక ద్వారా 12 రాకెట్స్, వాటి యొక్క వెయిట్ నియర్లీ 100 kgs. వీటిని వితిన్ 40 secondsలో లాంచ్ చేయగలం. సో ఇట్ ఈస్ ఏ మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్. త్రిశూల్ ఈస్ ఏ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. పృథ్వీ is a surface to surface missile. ఈ ధనుష్ అనేది పృథ్వీకి సంబంధించిన మిసైల్. నెక్స్ట్ క్వశ్చన్.
వాట్ ఈస్ ఉబంటు? ఉబంటు అంటే ఏమిటి? వెబ్ బ్రౌజర్, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్, మాల్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్. మనకు ఉబంటు అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఉబంటుని లైనెక్స్, బేసిక్ కోడ్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ ద శబరిమల టెంపుల్ లొకేటెడ్? శబరిమల టెంపుల్ ఎక్కడ లొకేట్ అయింది? కేరళ, ఒడిషా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. శబరిమల టెంపుల్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళ. ద famed god as అయ్యప్ప స్వామి. ఒడిశాలో మనకి ఫేమస్ టెంపుల్ సన్ టెంపుల్ ఆర్ కోనార్క్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోనుమెంట్స్ ఈస్ నాట్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ? ఢిల్లీలో మనకి ఏ మోనుమెంట్స్ లొకేటెడ్ అవ్వలేదు? అలై దర్వాజా, బులంద్ దర్వాజా, ఇండియా గేట్, హుమయూన్ టోంబ్. సో రైట్ ఆప్షన్ ఈస్ బులంద్ దర్వాజా. ఇది అనేది మనకి ఇండియాలో లేదు. ఇది ఎక్కడ ఉంది అంటే మనకి ఫతేపూర్ సిక్రీ, ఉత్తరప్రదేశ్. ఈ బులంద్ దర్వాజాని మనకు బిల్డ్ చేసింది ఎవరంటే అక్బర్. ఈ బులంద్ దర్వాజా అక్బర్ తన గుజరాత్ మీద విక్టర్గా వచ్చినందుకు బిల్డ్ చేశాడు. గుజరాత్ మీద విక్టరీగా వచ్చినందుకు ఈ బులంద్ దర్వాజాని అక్బర్ కన్స్ట్రక్ట్ చేశాడు. అలై దర్వాజా మనకి ఢిల్లీలో ఉంది. దీన్ని బిల్డ్ చేసింది అలావుద్దీన్ ఖిల్జీ. ఇండియా గేట్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. హుమయూన్స్ టోంబ్. ఈ హుమయూన్స్ టోంబ్ని హుమయూన్స్ ఒక వైఫ్ అయిన గుల్బదన్ బేగం బిల్డ్ చేసింది. ఈ హుమయూన్స్ టోంబ్ అనేది ఇండియా సబ్ కాంటినెంట్లో ఉన్న ఫేమస్ గార్డెన్ టోంబ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాస్ ఆనర్డ్ విత్ ద 58th జ్ఞానపీఠ్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2023? 2023కి సంబంధించి 58 జ్ఞానపీఠ్ అవార్డ్స్ ఎవరు గెలుచుకున్నారు? జగద్గురు రాంభద్రాచార్య, అస్థానంద్ నాంబూత్రే, ఉర్దూ పోయెట్ గుల్జర్, బోత్ జగద్గురు రాంభద్రాచార్య అండ్ గుల్జర్. మనకి బోత్ జగద్గురు రాంభద్రాచార్య అండ్ గుల్జర్ వీళ్ళిద్దరికి వచ్చేసి మన 58 జ్ఞానపీఠ అవార్డ్స్ని ప్రజెంట్ చేశారు. ఈ జగద్గురు రాంభద్రాచార్య సాంస్క్రిట్ లిటరేచర్కి సంబంధించిన పర్సన్. గుల్జర్ వచ్చేసి ఉర్దూ పోయెట్. వీళ్ళిద్దరు కలిపి మనకి అవార్డు రావడం జరిగింది. సో జ్ఞానపీఠ అవార్డ్స్ ఎందుకు ఇస్తారంటే మన ఇండియాలోనే లిటరేచర్కి హానర్కి ఉన్న హైయెస్ట్ అవార్డు ఏది అంటే మనకి జ్ఞానపీఠ్ అవార్డు. ఈ జ్ఞానపీఠ్ అవార్డు గెలుచుకున్న వాళ్ళకి 11 lakhs మనీ, 1 citadel, a statue of వాగ్దేవి. ఈ అవార్డు గెలుచుకున్న వాళ్ళకి ఈ 3ని ప్రజెంట్ చేస్తారు. మనకు ఫస్ట్ పర్సన్ హూ ఓన్ జ్ఞానపీఠ్ అవార్డ్ మీన్స్ జి శంకర్ కురుప్. ఈ పర్సన్కి ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు అవ్వడం జరిగింది. ఈయన ఒక మలయాళం రైటర్.
మనకి రైట్ ఆప్షన్ ఏదంటే ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Mahatma Gandhi started the famous salt march from Sabarmati to Dandi. In which district of Gujarat is Dandi? మన మహాత్మా గాంధీ సాల్ట్ మార్చ్ని సబర్మతి నుంచి దండి వరకు ఫామ్ చేశారు. అయితే దండి అనేది గుజరాత్లో ఏ డిస్టిక్లో ఉందో అడుగుతున్నారు. పోర్బందర్, నవసారి, సూరత్, కచ్. మనకు దండి అనేది నవసారి డిస్టిక్లో లొకేట్ అయ్యింది. మనకి సాల్ట్ మార్చ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే 12th March 1930. ఎప్పటి వరకు కంటిన్యూ అయ్యిందంటే 5th April 1930. ఈ డేట్స్ మధ్య మనకి ఈ సాల్ట్ మార్చ్ అనేది కంటిన్యూ అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్. In the domain of computers and the internet, what is the full form of URL? కంప్యూటర్స్లో మనం వాడే URL ఒక ఫుల్ ఫామ్ అడుగుతున్నారు. యూనిక్ రివోకేటెడ్ లొకేషన్, యూనిక్ రీసోర్స్ లొకేషన్, యూనిఫామ్ రిసోర్స్ లొకేషన్, యూనివర్సల్ రీసోర్స్ లొకేటర్. సో మనకి రైట్ ఆప్షన్ ఏంటి? యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్. URL ఒక ఫుల్ ఫామ్ యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్. నెక్స్ట్ క్వశ్చన్. Who said freedom is my birthright and I shall have it? ఎవరు మనకి ఫ్రీడమ్ ఇస్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అని ఒక స్లోగన్ని ఇచ్చారు. గోపాలకృష్ణ గోఖలే, భగత్ సింగ్, బాల్ గంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్. మనకి ఎవరు ఇచ్చారంటే ఈ స్లోగన్? బాల్ గంగాధర్ తిలక్. ఈయన మనకి ఈ స్లోగన్ ఇవ్వడం జరిగింది. భగత్ సింగ్ ఇచ్చిన స్లోగన్ ఇంక్విలాబ్ జిందాబాద్. భగత్ సింగ్ ఒక ఫేమస్ స్లోగన్ ఏది అంటే మనకి ఇంక్విలాబ్ జిందాబాద్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ 2 banks were merged with Bank of Baroda with effect from 1st April 2019? 1st April 2019 బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్ అయిన బ్యాంక్స్ ఏంటి అని అడుగుతున్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ అండ్ యూసీఓ బ్యాంక్, విజయ బ్యాంక్ అండ్ దీనా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్. మనకి ఏవి అంటే అలహాబాద్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్. ఈ 2 బ్యాంక్స్ వచ్చేసి మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్ అయ్యాయి. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది థర్డ్ లార్జెస్ట్ బ్యాంక్. మరి ఫస్ట్ లార్జెస్ట్ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇవి మనకి టాప్ 3లో ఉన్న బ్యాంక్స్. మొత్తం మనకి పబ్లిక్ సెక్టార్లో 12 బ్యాంక్స్ ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్ర బ్యాంక్ ఇవన్నీ వచ్చేసి మనకి కార్పొరేషన్ బ్యాంకులో మింగిల్ అయ్యాయి. Which are the following shows a symbiotic relationship? Lichen, Ulothrix, Marsilia, Faneria. ఈ నాలుగిట్లో మనకి సింబయోటిక్ రిలేషన్షిప్ గురించి ఏది అంటుంది? అసలు సింబయోటిక్ రిలేషన్షిప్ అంటే it is made by both
ఆల్గే అండ్ ఫంగస్. మనకి ఫంగస్ వచ్చేసి వాటర్, మినరల్ సాల్ట్స్, అండ్ విటమిన్స్, ఈ మూడింటిని వచ్చేసి మనకి ఫంగస్ అనేది ఆల్గేకి ఇస్తుంది. ఆల్గే వచ్చేసి కార్బోహైడ్రేట్స్. ఇలా వాటికి అవి ఎక్స్చేంజ్ చేసుకుంటూ వాటి మధ్య రిలేషన్ని ఫామ్ చేస్తాయి. అలా వాటిని సెమియాటిక్ రిలేషన్షిప్ అంటావు. అలా ఫామ్ చేసే బ్యాక్టీరియా ఏదో మనకు అడుగుతున్నారు. సో రైట్ ఆప్షన్ ఏదంటే లిచెన్. ఇది వచ్చేసి మనకి సెమియాటిక్ రిలేషన్షిప్ని చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఇస్ ద సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లొకేటెడ్? మనకి ఎక్కడ పొటాటో రీసెర్చ్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ అనేది లొకేట్ అయ్యింది? షిమ్లా, ఢిల్లీ, లక్నో, రాంచీ. మనకి ఎక్కడ లొకేట్ అయ్యింది పొటాటో అంటే షిమ్లా. షిమ్లాలో మనకి పొటాటో రీసెర్చ్ అనేది లొకేట్ అయ్యింది. ఢిల్లీ లొకేట్ అయ్యింది ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది మనకి ఢిల్లీలో లొకేట్ అయింది. మరి రాంచీలో ఇండియన్ ఐరన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది మనకి రాంచీలో లొకేట్ అయ్యింది. లక్నో ఇండియన్ షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. లక్నో ఉత్తరప్రదేశ్. ఇవన్నీ మనకి లొకేట్ ఉన్నాయి. సో రైట్ ఆప్షన్ ఇస్ షిమ్లా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ బిమ్స్టెక్? బిమ్స్టెక్లో మనకి ఏ కంట్రీస్ మెంబర్స్ అవ్వవు? ఇండియా, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్. సో రైట్ ఆప్షన్ ఏంటి మనకి మాల్దీవ్స్. మాల్దీవ్స్ అనేది మనకి బిమ్స్టెక్లో ఒక మెంబర్ కాదు. బిమ్స్టెక్లో కంట్రీస్ భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్. ఈ బిమ్స్టెక్ ఒక హెడ్ క్వార్టర్స్ మనకి ఎక్కడ అంటే ఢాకా, బంగ్లాదేశ్. బిమ్స్టెక్ ఒక హెడ్ క్వార్టర్స్ ఢాకా, బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాస్ ద ఫౌండర్ ఆఫ్ ప్రార్థనా సమాజ్? మనకి ప్రార్థనా సమాజ్ని ఎవరు ఫౌండ్ చేశారు? స్వామి వివేకానంద, ఆత్మారాం పాండురంగ, స్వామి దయానంద సరస్వతి, రాజా రామ్మోహన్ రాయ్. ప్రార్థనా సమాజ్ మనకి ఎవరు ఫౌండ్ చేశారంటే ఆత్మారాం పాండురంగ. ఈ ఆత్మారాం పాండురంగ విత్ ద హెల్ప్ ఆఫ్ కేశవ్ చంద్రసేన్. ఈయన హెల్ప్తో ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజ్ని ఫౌండ్ చేశారు. స్వామి వివేకానంద ఈయన ఫౌండ్ చేసింది రామకృష్ణ మిషన్. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్.
క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ 2 కంట్రీస్ ఆఫ్ సౌత్ అమెరికా ఆర్ ల్యాండ్ లాక్డ్? సౌత్ అమెరికాలో ఏ 2 కంట్రీస్ మనకి ల్యాండ్ లాక్డ్ అడుగుతున్నారు. పెరుగ్వే అండ్ బొలివియా, చైల్ అండ్ ఈక్వెడార్, గయానా అండ్ సురినేమ్, బ్రెజిల్ అండ్ వెనిజులా. సో మనకి సౌత్ అమెరికాలో ల్యాండ్ లాక్డ్ ఏది అంటే మనకి పెరుగ్వే అండ్ బొలివియా. మనకి వరల్డ్లో టోటల్గా 44 కంట్రీస్ ఆర్ ల్యాండ్ లాక్డ్. ల్యాండ్ లాక్డ్ మీనింగ్ ఏంటంటే ఆ కంట్రీస్ వాటర్ బాడీస్ని బౌండరీని షేర్ చేయవు. అదే మనకి నార్త్ అమెరికా, అండ్ ఆస్ట్రేలియా. ఈ 2లో మనకు అసలు ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అనేవే కనిపించవు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఈస్ కాజ్డ్ బై ఎ వైరస్? వైరస్ ద్వారా మనకి ఏ డిసీజ్ అనేది వస్తుంది? టైఫాయిడ్, ట్యూబర్కులోసిస్, కలరా, చికెన్ పాక్స్. మన వైరస్ ద్వారా వచ్చేది ఏది అంటే మనకి చికెన్ పాక్స్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ మెయిన్ ల్యాండ్ కోస్ట్ లైన్? మనకి ఇండియాలో ఏ స్టేట్కి లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉందో అడుగుతున్నారు. కేరళ, మహారాష్ట్ర, ఒడిషా, గుజరాత్. మనకి ఇండియాలో లాంగెస్ట్ మెయిన్ క్వశ్చన్ అంటే గుజరాత్. మనకి టోటల్గా మొత్తం ఎన్ని కోస్ట్ ఏరియాస్ ఉన్నాయంటే 13. 9 + 4. 9 వచ్చేసి స్టేట్స్, 4 వచ్చేసి యూనియన్ టెరిటరీ. గుజరాత్ తర్వాత లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఏది అంటే మనకి ఏపీ. నెక్స్ట్ తమిళనాడు. మన ఇండియా మొత్తం కోస్టల్ ఏరియా వచ్చేసి 7516.6 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ వాస్ ద ఎన్విరాన్మెంటల్ యాక్ట్ పాస్డ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇది మనకి పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు చేసింది? 1988, 1990, 1991, 1986. 1986. ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఈ 1984లో జరిగిన భూపాల్ గ్యాస్ ట్రాజడీ యొక్క ఎఫెక్ట్ వలన మనకి 1986లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ జరగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. త్రూ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మీడియమ్స్ కెన్ సౌండ్ నాట్ ట్రావెల్? ఇచ్చిన ఏ మీడియమ్స్లో మనకి సౌండ్ ట్రావెల్ అవ్వదు? స్టీల్, వ్యాక్యూమ్, ఎయిర్, మిల్క్. మనకి వ్యాక్యూమ్లో సౌండ్ అనేది ట్రావెల్ అవ్వదు. స్టీల్, ఎయిర్, మిల్క్లో ట్రావెల్ అవుతుంది. మనకి స్లోగా ట్రావెల్ అయ్యేది సౌండ్ ఎక్కడ అంటే ఎయిర్లో ఆర్ గ్యాస్. ఫాస్టర్గా లిక్విడ్స్లో. ఇంకా ఫాస్టెస్ట్గా మాత్రం సాలిడ్స్లో. వీటిలో మనకి సౌండ్ అనేది ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాసెస్ కనెక్ట్స్ శ్రీనగర్ అండ్ లే? శ్రీనగర్ని లేని ఏ పాస్ కనెక్ట్ చేస్తుంది? జోజిలా, బార్లా, నాథ్లా, జలప్లా. మనకి ఏ పాస్ కనెక్ట్ చేస్తుంది అంటే జోజిలా. జోజిలా పాస్ అనేది మనకి శ్రీనగర్ని లేతో కనెక్ట్ చేస్తుంది. జోజిలా పాస్ ఎక్కడుంది మనకి? జమ్మూ అండ్ కాశ్మీర్. బార్లా పాస్ హిమాచల్ ప్రదేశ్. నాథులా పాస్ సిక్కిం. జలప్లా పాస్ సిక్కిం. మనకున్న షిప్కిలా పాస్ అనేది ఇవన్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది.
ఈ పాస్ ద్వారానే మనకి సట్లెజ్ నది ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. సట్లెజ్ రివర్ ఎంటర్స్ ఇంటూ ఇండియా త్రూ దిస్ పాస్. ఇంకోటి వచ్చేసి యాంగ్పో. ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్. ఈ పాస్ ద్వారా మనకి బ్రహ్మపుత్ర రివర్ అనేది ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. These are the some of the major passes. Next question. Which of the following is the list of Maharatna Central Public Sector Enterprises? మనకి మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో ఉన్న ఒక కంపెనీ ఏంటి? ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, కొచ్చిన్ షిప్ యార్డ్, కోల్ ఇండియా లిమిటెడ్. మన మహారత్నాల్లో ఉన్నది ఏంటి అంటే మనకి కోల్ ఇండియా లిమిటెడ్. టోటల్గా మనకి మహారత్నాలో ఉన్న కొన్ని ఫేమస్ కార్పొరేషన్స్ని చూద్దాం. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, BPCL, ఏ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ విత్ ఎ లార్జ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అండ్ కన్స్టెంట్లీ హై ప్రాఫిట్స్. GAIL లిమిటెడ్, ఏ కంపెనీ విత్ ఫైనాన్షియల్ అండ్ ఫంక్షనల్ autonomy and a management team with experience in pipeline transportation and downstream processing of natural gas. Hindustan Petroleum Corporation Limited, HPCL, a public sector undertaking that explores, refines and conducts downstream business for oil and gas resources. Power Finance Corporation Limited, a Maharatna company that functions under the Ministry of Power and is the largest non-banking financial company in India. Bharat Heavy Electricals Limited, BEL, a Maharatna, is also one of the member of Maharatna company. Coal India Limited, Maharatna company. Steel Authority of India Limited, SAIL, National Thermal Power Corporation. ఇవన్నీ కూడా మనకి మహారత్న కంపెనీలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. Between which two cities does India's first semi-high-speed train Vande Bharat Express run? వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఫస్ట్ ఏ టూ సిటీస్ మధ్య ట్రావెల్ అయింది? అహ్మదాబాద్ అండ్ ముంబై సెంట్రల్, హజరత్ నిజాముద్దీన్ అండ్ ఝాన్సీ జంక్షన్, పూరి అండ్ హౌరా జంక్షన్, న్యూఢిల్లీ అండ్ వారణాసి జంక్షన్. సో రైట్ ఆప్షన్ ఏంటి? న్యూఢిల్లీ అండ్ వారణాసి జంక్షన్. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఒక ఫస్ట్లో ఉన్న నేమ్ ఏంటంటే ట్రైన్ 18. దీన్ని ఫస్ట్లో మనము ట్రైన్ 18గా పిలిచేవాళ్ళం. మనకు సెకండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ టు K3. ఈ టూ సిటీస్ మధ్య సెకండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రావెల్ అయింది. మన ఫస్ట్ ఉమెన్ లోకో పైలట్ ఎవరంటే వందే భారత్ ఎక్స్ప్రెస్కి సురేఖ యాదవ్. నెక్స్ట్ క్వశ్చన్. పాతచిత్ర స్టైల్ ఆఫ్ పెయింటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ ఆర్ట్ ఫార్మ్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? పాతచిత్ర పెయింటింగ్స్ అనేది మనకి ఏ స్టేట్లో ఫేమస్? ఒడిషా, రాజస్థాన్, బీహార్, ఆంధ్రప్రదేశ్. మనకి ఎక్కడ అంటే ఒడిషా. ఈ పాతచిత్ర స్టైల్ అనేది ఒడిషాలో ఫేమస్. బీహార్లో వచ్చేసి మధుబాని పెయింటింగ్స్. ఆంధ్రప్రదేశ్లో అయితే కలంకారీ పెయింటింగ్స్.
ఈ పాతచిత్ర స్టైల్ ఆఫ్ పెయింటింగ్లో లార్డ్ విష్ణు యొక్క పెయింటింగ్స్ గురించి తెలుపుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఇచ్చిన ఆప్షన్స్లో మనకి యంగెస్ట్ ప్రెసిడెంట్ ఎవరో అడుగుతున్నారు. శ్రీ నీలం సంజీవరెడ్డి, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ జాకిర్ హుస్సేన్. మనకి ఎవరు యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే నీలం సంజీవ రెడ్డి. ఎస్ రాధాకృష్ణన్ ఈయన ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్. డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్. షార్టెస్ట్ పీరియడ్గా వర్క్ చేసింది కూడా మనకి జాకిర్ హుస్సేన్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లొకేటెడ్? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి? ప్యారిస్, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, ది హేగ్. మనకి ఎక్కడ లొకేట్ అయ్యిందంటే ది హేగ్. మనకి వాషింగ్టన్ డీసీలో ఉన్నది ఫేమస్ వరల్డ్ బ్యాంక్. ప్యారిస్లో ఉన్నది యునెస్కో. న్యూయార్క్ యునైటెడ్ నేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంటినెంట్స్ ఇస్ ద గోబీ డెసర్ట్ లొకేటెడ్? మనకి ఏ కాంటినెంట్స్లో గోబీ డెసర్ట్ లొకేట్ అయింది? యూరోప్, నార్త్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా. సో గోబీ డెసర్ట్ మనకి ఎక్కడ ఉందంటే ఆసియాలో లొకేట్ అయింది. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ డెసర్ట్ ఇన్ ఆసియా. మన ఫస్ట్ బిగ్గెస్ట్ డెసర్ట్ ఏది అంటే అంటార్క్టికా డెసర్ట్. సెకండ్ వన్ ఆర్కిటిక్, థర్డ్ వన్ సహారా. ఈ మనకి టాప్ 3లో ఉన్న బిగ్గెస్ట్ డెసర్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ GHI 2023? 2023లో GHIలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? GHI అంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్. అనుకో హంగర్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి? 311 విత్ ఏ స్కోర్ ఆఫ్ 28.7. ఈ యొక్క స్కోర్తో మనకి ఇండియా 311 ర్యాంక్లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ రాజతరంగిణి? రాజతరంగిణి యొక్క ఆథర్ ఎవరు? కాళిదాస్, చాంద్ బర్దాయ్, జయదేవ, కల్హనుడు. రాజతరంగిణి రచించింది ఎవరంటే మనకి కల్హనుడు. ఈ రాజతరంగిణి దేని గురించి తెలుపుతుందంటే స్టోరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ యొక్క స్టోరీని మనకి తెలుపుతుంది. ఈ కల్హనుడు హర్షవర్ధుని కాలంలో ఉన్నాడు. హర్ష రూల్లో ఉన్న మనకి ఈ కల్హనుడు ఉన్నాడు. కాళిదాసు రచించిన ఫేమస్ నోవెల్ అభిజ్ఞాన శాకుంతలం. And also one of the famous Meghdut. జయదేవ రచించిన ఫేమస్ గీతా గోవింద్. చాంద్ బర్దాయ్ ద ఫేమస్ నోవెల్ పృథ్వీరాజ్. రాసో. ఈ మనకి సమ్ ఆఫ్ ది ఫేమస్ బుక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాస్ ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఫాట్ బిట్వీన్ అక్బర్ అండ్ హేముగ్? అక్బర్ అండ్ హేముగ్ మధ్య జరిగిన సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1526, 1536, 1576,
56 మనకి ఎప్పుడు జరిగిందంటే 1556లో మనకి సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరిగింది. మరి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1526 ఎవరికొరకంటే మనకి బాబర్ అండ్ ఇబ్రహీం లోడి మధ్య. ఇది మనకి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద మాస్ ఆఫ్ ఏ పర్సన్ is 60 kg on the surface of earth and the same person mass on the surface of the moon will be. ఒక పర్సన్ యొక్క వెయిట్ మాస్ వచ్చేసి 60 kgs ఉంటే ఎర్త్ మీద, అదే పర్సన్ యొక్క మాస్ వచ్చేసి మూన్ మీద ఎంత ఉంటుందో అడుగుతున్నారు. మనకి మూన్ మీద ఉన్నప్పుడు అలాగే ఎర్త్ మీద ఉన్నప్పుడు మాస్ అనేది చేంజ్ అవ్వదు. సో మాస్ ఈక్వల్ టు సేమ్. సో రైట్ ఆప్షన్ వచ్చేసి 60 kg. అదే మనకి వెయిట్ అడిగారనుకోండి, మాస్ ఇచ్చి వెయిట్ ఒక ఎంత ఉంటుందంటే 1/6 ఉంటుంది. వెయిట్ అనుకోవాలంటే మనకి 1/6 ఆఫ్ వెయిట్ ఉంటుంది. ఎక్కడ వెయిట్ ఇచ్చారంటే, మాస్ ఇస్తే మాత్రం మనకి సేమ్గానే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఏ కంట్రీ అనేది మనకి పర్మనెంట్ మెంబర్ కాదు? చైనా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జపాన్. మనకి ఏది అంటే జపాన్. మన మొత్తం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ మెంబర్స్, 10 వచ్చేసి నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఫైవ్ పర్మనెంట్ కంట్రీస్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్. ఈ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసి ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఎలక్ట్ అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ. లోక్సభ యొక్క మ్యాక్సిమం స్ట్రెంత్ ఎంత? 543, 547, 552, 549. మనకు లోక్సభ మ్యాక్సిమం స్ట్రెంత్ అంటే 552. ఈ 550లో 530 మెంబర్స్ వచ్చేసి స్టేట్స్ నుంచి, 20 మెంబర్స్ వచ్చేసి యూనియన్ టెరిటోరీస్. మనకి ఇంతకు ముందు 2021కి ముందు 2 మెంబర్స్ వచ్చేసి ఆంగ్లో ఇండియన్స్ ఉండేవాళ్ళు. కానీ ప్రజెంట్ ఈ ఆంగ్లో ఇండియన్స్ అన్న వాటిని తీసేశారు. సో మనకి టోటల్ మ్యాక్సిమం స్ట్రెంత్ అంటే ఇప్పుడు 530 + 20. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సిక్ గురు ఎస్టాబ్లిష్డ్ ద కల్సా పంత్. కల్సా పంత్ని ఏ సిక్ గురు ఎస్టాబ్లిష్ చేశారు? శ్రీ గురు నానక్ జీ, శ్రీ గురు తేజ్ బహదూర్ జీ, శ్రీ గురు హర్ గోబింద్ జీ, శ్రీ గురు గోబింద్ సింగ్ జీ. మనకి ఏ సిక్ గురు అంటే శ్రీ గురు గోబింద్ సింగ్ జీ. ఈయన మనకున్న 10 సిక్ గురుస్లో 10th ప్లేస్, 10th సిక్ గురు. మరి ఫస్ట్ సిక్ గురు అంటే మనకి శ్రీ గురు నానక్ జీ. శ్రీ గురు తేజ్ బహదూర్ జీ వచ్చే మనకి 9th సిక్ గురు. హర్గోబింద్ సింగ్ వచ్చేసి మనకి 6th సిక్ గురు. ఈ కల్సా పంత్ అనేది బైసాఖి ఆర్ వైశాఖ్ ఫెస్టివల్ రోజున 6లో వచ్చి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన యొక్క మోటివ్ ఏంటి? ఏ స్కీమ్ టు డెవలప్ సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ ఇన్ గర్ల్స్, ఏ స్కీమ్ టు ప్రొవైడ్ bicycles ఫర్ గర్ల్స్ స్టడీయింగ్ ఇన్ ద క్లాస్ 10th, ఏ స్మాల్ డిపాజిట్ స్కీమ్ ఫర్ ద గర్ల్ చైల్డ్, ఏ స్కీమ్ టు ప్రొవైడ్ స్కిల్స్ దట్ గివ్ ఎంప్లాయబిలిటీ టు ఉమెన్. సుకన్య సమృద్ధి యోజన ఒక థీమ్ ఏంటి అంటే మనకి ఏ స్మాల్ డిపాజిట్ స్కీమ్ ఫర్ ద గర్ల్ చైల్డ్. ఈ సుకన్య సమృద్ధి యోజన పర్ యాన్కి మనం 250 to 1.5 lakh రూపీస్ మనము డిపాజిట్ చేయవచ్చు. ఆ గర్ల్కి 21 years ఏజ్ వచ్చేసరికి సుకన్య సమృద్ధి యోజన ఒక స్కీమ్లో పెట్టిన మనీకి ఇంట్రెస్ట్ వేసి కలిపి మనకి ఆ అమ్మాయికి 21 yearsకి అమ్మాయికి ఇంట్రెస్ట్తో సహా రీఫండ్ చేసేస్తారు.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ ఇస్ కాల్డ్ ఇట్స్ బ్రెయిన్? కంప్యూటర్ యొక్క బ్రెయిన్ అని దేన్ని అంటారు? రోమ్, హార్డ్ డిస్క్, సిపియు, మానిటర్. సో కంప్యూటర్ ఒక బ్రెయిన్ ఏంటి మనకి? సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. మన కంప్యూటర్ ఒక బ్రెయిన్ అని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని అంటారు. థ్యాంక్ యూ.